నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వజీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. వివేక చూడమణిలో ఏమేమి మనకు క్వాలిఫికేషన్స్ ఉంటే మనకి ఈ తత్వం తెలియడానికి వీలవుతుందో పరమాత్మ చెప్తున్నాడు. జంతువునాం నరజన్మ దుర్లభం అతః పుంస్వాం తతో విప్రత తస్మాత్ వైదిక ధర్మ మార్గపరత విద్వత్తు అస్మాత్ పరం. అస్మాత్ పరం అన్న దగ్గర ఆగిపోయినాం మనం. అస్మాత్ పరం, నేను ఈ జగత్తు, ఈ రెండు కూడా బ్రహ్మమేనని తెలియాలి మనకు. నేను కూడా పరమాత్మనే, ఈ జగత్తు కూడా పరమాత్మనే. అస్మాత్ పరం అనే దగ్గర తర్వాత ఆత్మానాత్మ వివేచనం స్వనుభవో బ్రహ్మాత్మనా సంస్థితి ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతై పుణ్యై వినారభ్యతే. శతకోటి జన్మములలో చేసుకున్న పుణ్యం వల్ల తప్ప ఇది తెలియడానికి వీల్లేదు అన్నారు. ఎట్లా తెలియడానికి వీల్లేదో ఇప్పుడు చెప్తారు. ఈ ప్రపంచం నాకు కనపడుతోంది, నాకు ఎదురుగా ఉన్నది ప్రపంచం. దేవుడు ఎక్కడున్నాడో నాకు తెలియదు, నాకే కాదు మీకు కూడా ఎవ్వరికీ తెలియదు. మనకు కనపడుతున్నది ఏమిటి అంటే దేవుడు ఉన్నాడు అని ఎవరో చెప్తున్నారు, ఉపనిషత్తులు చెప్తున్నాయి, కానీ మనకు కనపడలేదు. అందుకు ఉపనిషత్తు ఏమంటుందంటే అదొక రహస్య విజ్ఞానము, నీకు నాకు నువ్వు ప్రయత్నం చేస్తే తప్ప తెలియదు. అయితే ఉన్నది మాత్రం అదొక్కటేను, ఏకమేవా అద్వితీయం. అద్వితీయం రెండవది లేనిది, ఏకమేవ ఒకటి మాత్రమే ఉన్నది, ఒక పదార్థం ఉంది, అదొక్కటే ఉంది. ఇంకోటి ఎప్పుడైనా చేరుద్దామన్నా ఇంకోటి చేరిస్తే అది రెండు అవుతుంది. అట్లా చేర్చడానికి వీలు లేనటువంటిది ఒక పదార్థం ఉంది అన్నాడు. ఆ పదార్థం ఎలా ఉంటుంది అంటే అది సత్యము, అది జ్ఞానము, అది అనంతము అన్నాడు. సత్యము అంటే ఎప్పటికీ ఉండేది, త్రికాలాభాజ్యం, మూడు కాలాల్లో కూడా ఉండాలి. అది తెలియబడాలి, జ్ఞానము కావాలి. ఒకటి సత్యము, అదే జ్ఞానము, అది అనంతమై ఉండాలి. అంటే దానికి ఇది చివర అనేది ఏమి ఉండకూడదు. అమ్మ అక్కడే ఉంది, ఇక్కడ చూడండి, కూర్చోండి. ఇదే అనేటువంటిది ఒకటి ఉండాలి. అటువంటిది పరమాత్మ అని చెప్పాడు. అయితే ఉపనిషత్తులు చెప్తున్నాయి, కానీ యథార్థంలో మనకి తెలియకపోతే దాన్ని మనం ఉందని ఎలా నమ్ముదాం? మన అనుభవంలో ఉన్నదంతా యథార్థం అందామా? అలా యథార్థంగా లేవు. ఎందుకని అంటే నక్షత్రాలు మనకు చాలా చిన్నవిగా కనపడుతున్నాయి, కానీ అవి చాలా పెద్దవి. నక్షత్రాలు మనకి దగ్గరగా ఉన్నట్టు కనపడుతున్నాయి. దగ్గరగా అంటే ఏమిటి? ఆకాశంలో చూస్తే మన కంటికి కనపడుతున్నాయి, వాళ్ళ దగ్గర ఎప్పుడో వాళ్ళకి వినపట్టం లేదేమో. చూడు, అడుగు. ఎందుకు వినపట్టంలా? అనుకోలేదా వాళ్ళు? అయ్యో, నీకు నాకు పరమాత్మ కనిపించలేదు కదా, కనిపించింది నేను వాడిని ఎలా నమ్మను అంటాం మనం. మనకెవ్వరికి దేవుడు, మీరు ఎవరన్నా దేవుడిని చూసారా? ఎవరు దేవుడిని చూడలే. మరి ఏం చూస్తున్నారు? ప్రపంచాన్ని అయితే అందరు చూస్తున్నారు. జగత్ అయితే కనపడుతోంది, నాకు నక్షత్రాలు కనపడుతున్నాయి, చెట్లు కనపడుతున్నాయి, పుట్టలు కనపడుతున్నాయి, ఇల్లు కనపడుతున్నాయి, అవన్నీ కనపడుతున్నాయి. అతన్ని ఇక్కడ వచ్చి కూర్చోమని మా పాప అక్కడ ఎక్కడో ఎలాగా ఇక్కడ చూస్తుంది కదా, రమ్మ
అందుకని పరమాత్మ తత్వం తెలుసుకోవాలి అంటే నాకు కనపడకుండా నన్ను నమ్మమంటే నేను నమ్మను. అందుకని నాకు కనపడాలి అంటే భగవంతుడు కనపడేవాడు కాదు అన్నాడు. మరి నేను ఎట్లా నమ్మాలయ్యా అని అడుగుతున్నాడు. ఉపనిషత్తు చెప్తోంది ఏకమేవా అద్వితీయం, రెండవది లేనటువంటిది, ఉన్న పరమాత్మ ఒకటే అని చెబుతోంది. ఆ ఒకటి అయితే నాకేమో కనపడలేదు, నేను ఎట్లా నమ్మాలి అని అడుగుతున్నాడు. అస్మాత్ పరం, ముందు నేనెవరో నాకు తెలియాలి, తర్వాత జగత్తంతా అదే ఉందని తెలియాలి. నాకు అట్లా తెలియగలిగినటువంటి స్థితి తెలియజేస్తే నేను దేవుడు ఉన్నాడని నమ్ముతాను. ఊరికే దేవుడు ఉన్నాడు నమ్మమంటే నేను నమ్మను అని అడుగుతున్నాడు. ఊరికే ఉన్నాడని నేను చెప్పను నాయన, దేవుడు ఉన్నాడు అని నువ్వు కనుక్కో. మీరందరూ 3కి ముందే రావాలి. ఇప్పుడు చూడండి 3 బాగైంది, మీకోసమే ఉండి ఇంతసేపటి పాఠం చెబుతున్నా వేరే ఊళ్ళలో అందరూ రెడీగా కూర్చున్నారు. లేదు 2:30కే మీరు పాఠం అనుకోండి, ఇక నుంచి మీరు 2:30కే అనుకోండి. ఎందుకంటే మీకోసం నేను కూర్చుంటే నాకు బాగుండదు. మనం పద్ధతి అంటూ పెట్టుకున్నాక ఆ పద్ధతి ప్రకారమే ఉందాం. ఏమని చెప్తున్నాడంటే, నేను నమ్మంది నేను అనుభవించండి, నేను ఒప్పుకోను. నువ్వు అనుభవించాలంటే ముందు దేని మీద నీకు విశ్వాసం ఉంటేనే నీకు అనుభవానికి వస్తుంది. నీకు విశ్వాసం ఉంటేనే అనుభవానికి వస్తుంది అంటాడు గురువు. నాకు అనుభవానికి వస్తే నాకు విశ్వాసం ఉంటుంది అంటాడు శిష్యుడు. ఎట్లా నమ్మాలి? అందుకని మధ్యలో శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకున్నాడు. టీచర్ ఎప్పుడైనా 2 4 అన్నాడు అనుకో, పిల్లవాడు 2 4 అని ఎందుకయింది అని అడుగుతాడు. ఎందుకయిందో చెప్తే తప్ప వాడు ఒప్పుకోడు. ఒకసారి తెలిసిన తర్వాత వాడు 2 4 అని వాడు కూడా ఒప్పుకుంటాడు, వాడు కూడా చెప్తాడు. శాస్త్రం కూడా అలాగే చెబుతోంది. నాయన నీకై నువ్వు అనుభవించండి, నువ్వు తెలుసుకోవు, నీకు అనుభవించేందుకు మార్గం నేను చెప్తున్నాను వినమన్నాడు. ముందు అస్మాత్ పరం, నీకు జగత్తు కనిపిస్తోంది కదా, నీకేం అపనమ్మకం లేదు కదా, జగత్తు కనిపిస్తోంది. అవును. నువ్వు ఉన్నావు కదా, అవును నేనున్నాను అంటల్లో నాకు అభ్యంతరం లేదు, జగత్తు ఉన్నది అంటల్లో కూడా నాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే నా కళ్ళకు కనిపిస్తున్నది, నేను ఉన్నదని ఒప్పుకుంటాను. ఎదురుగా కనపడుతున్నది అంతా జడం, దాంట్లో చైతన్యం లేదు. ఎందుకంటే చైతన్యం లేదు అంటే దానికై సొంతంగా ఏమీ చెయ్యలేదు. ఆ చెట్టు నేను ఇక్కడ ఉండొద్దు, ఈ పక్కకు వెళ్ళిపోయి కూర్చున్నాము అని అనుకుంటే ఆ చెట్టు అక్కడికి వెళ్ళలేదు, దానికే. ఈ ఇల్లు, ఈ గది నాకు బాగులేదు, ఈ హాల్ చిన్నదిగా ఉంది, ఇది పెద్ద హాల్ కావాలి అంటే ఇప్పుడు ఈ హాల్ దానికై అది పెద్దది అవ్వలేదు, అందుకని దాన్ని జడము అన్నా. నేనున్నాను అనుకో, నేను ఈ గదిలో కూర్చోను అనుకున్నాను అనుకో, లేదు నేను ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోయి ఇంకో గదిలో కూర్చోగలను. నేను ఈ ఊళ్ళోనే ఉండను అనుకున్నాను అనుకో, ఈ ఊళ్ళో ఉండకుండా నేను లేచి వెళ్ళిపోగలను, ఎక్కడికైనా నా ఇష్టం వచ్చిన చోటికి నేను పోగలను. నా ఇష్టం వచ్చినటువంటి స్వతంత్రం నాకు ఉండి నా ఇష్టం వచ్చినట్లు నేను సంచరించేటువంటి దాన్ని చైతన్యము అన్నారు. నా ఇష్టం లేకుండా పరాధీనంగా ఉండి నా ఇష్టం ఏమీ లేదు, దానికై అదే వస్తోంది, దానికై అదే పెరుగుతోంది, దానికై అదే, దాని కారం అయిపోతే అది మరణిస్తోంది, కారం అయిపోయింది అని చెబుతున్నాం, చెట్టు చచ్చిపోతే, అటువంటి వాటిని జడములు అన్నారు. శిష్యుడు నేను నమ్మాలి అన్నాడు కదా, 2 4 లాగా మనస్సు ఎలా ఉందో నాకు తెలిసినట్లుగా నాకు తెలియాలి అన్నాడు కదా. నా మనస్సు నాకు తెలిసింది, నాకు బుద్ధి నాకు తెలిసింది, నా ఇంద్రియాలు నాకు తెలుస్తున్నాయి, గాలి పీలుస్తున్నాను అంటే నా గాలిని పీల్చమని నా లోపలే ఎవడో ఒకడు అంటుంటేనే నేను గాలిని పీలుస్తున్నా. ఒకడు అంటున్నాడా అంటలేదా అనుకోవడానికి కాసేపు నేను ముక్కు మూసుకుని కూర్చుంటే ఒక నిమిషం కూడా కాదు, కొన్ని క్షణాలు గడిచిన తర్వాత ఒకడెవడో నాలో నుంచి ఈ చెయ్యి తీయి, ఒకసారి గాలి పీల్చు అని నా లోపల నుంచి ఎవడో చెప్తున్నాడు. వాడికి రూపం ఉందో లేదో నాకు తెలియదు, కానీ వాడైతే మాట్లాడాడు. ఏ భాషలో మాట్లాడాడు? నాకు అర్థమైన భాషలో మాట్లాడాడు. అప్పుడే నేను ఈ చెయ్యి తీస్తున్నా. నాకై నేనే గాలి పీల్చకూడదు అని మూసుకున్నప్పటికీ నాకై నేనే లోపల నుంచి ఒకడు నువ్వు తీయి అది, లేకపోతే నేను గాలి పీల్చకపోతే నేను బతకలేను అని వాడు చెప్తే నేను ఈ చెయ్యిని తీసేస్తున్నాను.
ఆ వాడెవడో ఉన్నంత వరకు నేను చైతన్యాన్ని. వాడు ఎట్లున్నాడో నాకు తెలియదు, కానీ వాడు ఉన్నాడు. నీ మనస్సు ఉన్నది అని నువ్వు ఎట్లా తెలుసుకున్నావో అట్లా నీలో ఒక చైతన్యం ఉంది అని కూడా నీకు తెలుస్తోంది. చైతన్యం ఉన్నప్పుడు నువ్వు జడమైనటువంటి జగత్తును గుర్తించగలుగుతున్నావు. ఈ జగత్తంతా జడమైంది. జడమైన దానిని గుర్తించడానికి చైతన్యమైన నేనే కావాలి. అంటే మీరొక్కళ్ళే గుర్తిస్తారా, నేను గుర్తించలేనా అని మీరు అడగచ్చు. మీరు కూడా చైతన్యమే. మీరో చైతన్యం, నేనో చైతన్యం, అది అవునో కాదా తర్వాత చూద్దాం. కానీ ఒక ప్రాణం ఉన్నవాడు మాత్రమే గుర్తించగలుగుతున్నాడు. అయితే ప్రాణం ఉన్న చీమ కానీ, దోమ కానీ, ఎరుక కానీ, పిల్లి కానీ, వీటిలో ప్రాణం ఉంది కదా. వీటిని కూడా ఇష్టమైనటువంటి చోటుకి వెళ్ళగలిగేటువంటి శక్తి ఉంది కదా. చీమ దాని ఇష్టమైన చోటుకి అది వెళ్ళగలదు, కాకి దాని ఇష్టమైనట్టు అది ఎగరగలదు. మరి అవన్నీ కూడా నాలాంటి చైతన్యములేనా? అవి చైతన్యమే, కానీ జ్ఞానం వాటిల్లో లేదు. పరమాత్మ లక్షణాలు నీకేం చెప్తున్నాను? సత్యం, జ్ఞానం, అనంతం. అరుణ, నువ్వు ఇక్కడైతే ఆనుకుని కూర్చోగలవమ్మా. నువ్వు ఇక్కడ ఆనుకుని కూర్చోగలవు. మీకు అందరికి కన్వీనియంట్ ప్లేసెస్ ఉన్నాయి కదా. సత్యం, జ్ఞానం, అనంతమైనటువంటిది బ్రహ్మము అన్నాం. ఇప్పుడు కాకిలో వాటన్నిటిలో ఏముంది? చైతన్యం ఉంది, కదలిక ఉంది కదా. వాటి ఇష్టం వచ్చినట్లు అవి పోగలవు. కానీ ఎక్కడికి పోతే నాకు బాగుంటుంది, ఎక్కడికి పోతే నాకు బాగుండదు అనేది దానికి తెలియదు. దాని కూర్చో, దాని పడిపోతా కూర్చో, ఆనుకో, వద్దు కూర్చో. కాబట్టి చైతన్యము, జ్ఞానం లేదు పరమాత్మకి. పరమాత్మకి 3 లక్షణాలు ఉండాలి. ఇప్పుడు నీలో ఏ లక్షణం ఉంది? జ్ఞానం ఉంది, చైతన్యము ఉంది. ఎందుకంటే నీ ఇష్టం వచ్చినప్పుడు నువ్వు గాలి పీల్చగలవు, నీ ఇష్టం వచ్చిన చోటికి నువ్వు పోగలవు. నీకు దానివల్ల మంచి జరుగుతుంది, దీనివల్ల చెడు జరుగుతుంది అనే జ్ఞానం ఉంది నీకు. ఇది అక్కర్లేదంటే ఇది మానుకోగలవు, ఇది కావాలంటే దీన్ని చెయ్యగలవు. మిగిలిన జీవరాశులకు అట్లా లేదు. వాటిల్లో ఉన్నది చైతన్యమే అయినప్పటికీ వాటిల్లో జ్ఞానం లేదు. నీలో జ్ఞానం ఉంది, సత్యం ఉంది. సత్యం అంటే ఉండడం ఉంది, జ్ఞానం ఉంది. అనంతత్వం లేదు. అనంతత్వం అంటే ఏమిటి? ఎప్పటికీ ఉండేటువంటి లక్షణాన్ని నీలో లేదు. నిన్ను అడిగితే నువ్వేమంటున్నావు? నేను పుట్టి 67 ఏళ్ళు అయింది, 69 ఏళ్ళు అయింది, మహా ఉంటే ఇంకో 30 ఏళ్ళు ఉంటాను, 100 ఏళ్ళు దాటితే నేను ఉండను. ఇప్పుడు 100 ఏళ్ళకి నా పరిమితం విధించుకున్నప్పుడు నేను అనంతుణ్ణి కాదు. నేను అనంతుణ్ణి కాకపోతే అహం బ్రహ్మాస్మి అంటానికి వీలు లేదు. మీకు అర్థం అవుతున్నదా? పరమాత్మ లక్షణాలు 3 చెప్పాడు. ఏమేమి చెప్పాడు? సత్యం, జ్ఞానం, అనంతం. సత్యం అంటే ఉనికి, ఉండాలి. నేనున్నాను అంటానికి ఎవరికి అభ్యంతరం లేదు. నేనున్నాను అని మనం అందరం ఒప్పుకుంటాం. నేను లేను అక్కర్లేదు కదా. కరెంట్ ఉందా లేదా అంటే లైట్ వేసి కరెంట్ ఉందో లేదో నేను కనుక్కోవాలి. నేనున్నానా లేదా అంటానికి చీకట్లో కూడా నేనున్నానని నేను ఒప్పుకుంటాను. నేనున్నానంటానికి నాకు డిస్ప్యూట్ లేదు. కాబట్టి సత్యం ఉంది, జ్ఞానం ఉంది. నేను ఎలా ఉన్నాను అనేటువంటి జ్ఞానం నాకుంది. అంటే నేను సుఖంగా ఉన్నానా, నేను దుఃఖంగా ఉన్నానా, నేను సంతోషంగా ఉన్నానా, నేను డిప్రెషన్లో ఉన్నానా, నేను బాధతో ఉన్నానా నాకు తెలుసు. నేను ఉన్నాను, నేను ఎలా ఉన్నాను, సుఖంగా ఉండాలి. అసలు మామూలుగా అయితే కింద పాటలు చెప్పుకుంటూ మనం సుఖంగా ఉన్నాను, నేను ఉన్నాను, నేను సుఖంగా ఉన్నాను. కానీ నాకు శాశ్వతత్వం లేదు. శాశ్వతత్వం ఎందుకు లేదంటున్నాను? నేను ఫలానప్పుడు పుట్టాను కాబట్టి ఎప్పుడో ఒక రోజు నేను చనిపోతాను. మరి ఇంకో 100 ఏళ్ల తర్వాత నేను ఇవాళ రైల్వే స్టేషన్కి వెళ్ళి, నాయన నాకు 2060 సంవత్సరంలో నాకు రిజర్వేషన్ టికెట్ ఇవ్వు, నువ్వు ఎంత డబ్బు కావాలన్నా పెడతాను. అప్పటికి టికెట్ల ధరలు చాలా పెరుగుతాయమ్మా, నువ్వు పెరిగిన ధరే తీసుకోవయ్యా. సంవత్సరానికి 10% పెరుగుతాయి. 2060 సంవత్సరాలకి ఎంత పెరుగుతుందో అంత డబ్బు నేను కడతాను ఇప్పుడే. నాకు 2060 సంవత్సరంలో ఒక రిజర్వేషన్ టికెట్ ఇవ్వు, నేను ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళతాను అని అడిగాను అనుకో,
వాడు ఇవ్వండి నాకు టికెట్. ఎందుకని? వాడు నువ్వు బతకవు అని చెప్తాడు నాకు. నువ్వు చచ్చేది గ్యారంటీ. 2060 సంవత్సరాల్లో నువ్వు ఎట్లా ఉంటావు, నువ్వు ఎట్లా టికెట్ రిజర్వ్ చేసుకుంటావు? నువ్వు ఖచ్చితంగా ఉండవు. అప్పుడు నీకు టికెట్ అవసరం లేదు. వాడు నాకు ఏం చెబుతాడంటే, ఒకవేళ మీరు అప్పుడు ఉండేటట్లయితే మీరు అప్పుడు రండి, నేను టికెట్ ఇస్తాను, ఇప్పటి నుంచి మీకు రిజర్వేషన్ అక్కర్లేదు సార్. అంటే నా శాశ్వతత్వాన్ని వాడు ఒప్పుకోగల, నేను కూడా ఒప్పుకోగల. అటువంటిప్పుడు ఈ 3 లక్షణాలు ఇక్కడ కాంప్లికేటెడ్ అవుతోంది, మీరు జాగ్రత్త గమనించండి. ఈ 3 లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాడు మాత్రమే బ్రహ్మము. శాస్త్రం అది కదా చెప్పింది, సత్యం, జ్ఞానం, అనంతం. ఇప్పుడు నాలో 2 లక్షణాలే మీకు ఉన్నాయి, 3 లక్షణాలు నాకు మీరు చూపించలేకపోతున్నాను. ఇప్పుడు నేను అహం బ్రహ్మాస్మి అన్నాను అనుకో, మీరు ఒప్పుకోరు. అంటే నాలో ఏ లక్షణం అయితే లేదు, మీలో ఆ లక్షణమే లేదు కదా. అంటే నేను 2060 వరకు బతకపోతే మీరు కూడా 2080 దాకా ఎట్లా బతుకుతారు? కాబట్టి అనంతత్వాన్ని అంగీకరించాల. అప్పుడు అహం బ్రహ్మాస్మి అని మీరు మాకు ఎట్లా చెప్తారండి అని మీరు అడుగుతారు. నన్ను నేను బ్రహ్మము అని నేను ఎట్లా చెప్తారు? నేను నాలో ఉన్న బ్రహ్మములో 1/3 లేదు. మీరు చెప్పిన లక్షణాల ప్రకారం 2/3 ఉంది. మరి 1/3 లేనప్పుడు అసంపూర్ణమైన బ్రహ్మమా? అటువంటిప్పుడు పూర్ణమిదం అని మీరు ఎట్లా అంటారు? అప్పుడు మీరు ఒప్పుకో. శిష్యుడు ఈ ప్రశ్న వెయ్యడు కాబట్టి, వాడికి తెలియదు కాబట్టి కాలం గడిచిపోదు అన్న. వాడే గనక ప్రశ్న వేయగలిగితే సమాధానం చెప్పడానికి గురువు కష్టం ఏం లేదు, వాడు చెప్తాడు, దానికి తగ్గట్టు చెబుతాడు. కానీ పాపం శిష్యుడు గురువు ఏం చేస్తే అది నమ్ముతున్నాడు కాబట్టి వాడు ఏం చేయలేదు. ఇప్పుడు నీ జ్ఞానానికి ఉనికికి చెప్తున్నాడు ఉపనిషత్తు చెప్తోంది, నేను చెప్పటంలే, ఏ గురువు చెప్పటంలే. సదాశివ సమారంభం అక్కడి నుంచే చెప్పబడింది. ఎప్పుడైతే నువ్వు జడాన్ని గుర్తిస్తున్నావో, జడమైనటువంటి ప్రకృతి, చైతన్యమైనటువంటి నీవు, నీ పేరు కాసేపు మేము జీవుడు అని పెడతాం. నువ్వు బ్రహ్మ అని నీకు పేరు పెట్టలేదు. ఎందుకని బ్రహ్మ అని పేరు పెట్టలేదు? నేను నీకు 1/3 లేదు, అనంతం అన్నటువంటి స్థితికి నువ్వు ఇంకా రీచ్ కాలేదు. అందుకని 2/3 ఉన్నది నీకు. అందుకని నేను బ్రహ్మమని మేము అంటలేదు. జీవుడు అయితే అసంపూర్ణమని నువ్వే ఒప్పుకుంటావు కదా. జీవుడు అసంపూర్తి, వాడు పూర్ణుడు కాదు, వాడికి అశాశ్వతుడు. అందుకని అశ్వత్థం, వాడు రేపు ఉంటాడనే నమ్మకం లేదు, వాడు రేపు చచ్చిపోతాడు. ఏ జీవుడైనా రేపు చచ్చిపోవాలి. అందుకని నీ పేరు కాసేపు మేము జీవుడు అని పెట్టాం. నువ్వు బ్రహ్మం కాదు. ఇప్పుడు 2 వస్తువులు ఉన్నాయి. ఇందాక ఫస్ట్ ఏమన్నాడు? నీకు పరమాత్మ కనపడకపోతే, అనుభవంగా నాకు తెలియకపోతే నేను దేవుడు ఉన్నాడని ఒప్పుకోను అన్నాడు. ఇప్పుడు నీకు అనుభవంగా తెలియజేయడానికి గురువు ప్రయత్నం చేస్తున్నాడు. నాయన నువ్వు జీవుడివి, నువ్వు ఉన్నావు అని ఒప్పుకున్నావు కదా. అంటే నేనున్నాను లేదంటే డిస్ప్యూట్ లేదు, నేనున్నాను, నాకు జ్ఞానము ఉంది. జ్ఞానం అంటే ఎటువంటి జ్ఞానం? పరమాత్మను గురించిన జ్ఞానం లేకపోవచ్చు, కానీ నా స్థితి గురించి నాకు జ్ఞానం ఉంది. నేను ఒకవేళ ఉండాలంటే ఉండగలను, వెళ్ళాలంటే వెళ్ళగలను, ఈ పని చేస్తే నేను సుఖంగా ఉంటాను, ఆ పని చేస్తే నాకు దుఃఖం వస్తుందో, నాకు ఆ జ్ఞానం ఉంది. ఈ మేడ మీద నుంచి ఎగిరి నేను కింద పడితే నేను చస్తాను అనే జ్ఞానం నాకుంది. కాబట్టి నాకు జ్ఞానం లేదనకూడదు. పిచ్చివాడికి ఆ జ్ఞానం లేదు, వాడు మేడ నుంచి దూకి కింద పడతాడు, బతికితే బతుకుతాడు, చస్తే చస్తాడు. నేను అట్లా సావను. అంటే నా ఇష్టం వచ్చినట్లుగా నేను అటువంటి రిస్క్ తీసుకోను. దానివల్ల నాకు ప్రాణం ప్రమాదం అనేటువంటి జ్ఞానం నాకు ఉంది. నా ఎదురుగా కనబడుతున్న విషయాన్ని నేను తినను. తినే వస్తువే కదా.